నమస్తే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ చింతామోహన్. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు, రెండో ఛాన్స్ లేదు, అడిగినా ప్రజలు అవకాశం ఇవ్వరు అని పేర్కొన్నారు. మళ్లీ ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదు అని జోస్యం చెప్పారు. ఇక జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం, అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరు అని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు అన్నారు చింతామోహన్. ఇక కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగడం లేదు, హైదరాబాద్లో కూర్చుంటే పనులు జరగడం లేదు. ప్రస్తుతం ఈవీఎంల మేనేజ్మెంట్ జరుగుతోంది, గెలవాలి అంటే ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలి అని సూచించారు. మరోవైపు దళితులపై వివక్ష, అంటరానితనం ఎలా ఉంటుందో కళ్లారా చూసిన వ్యక్తిని నేను అన్నారు. ఒకప్పుడు దళితుల నాడి పట్టుకుని వైద్యం చేయడానికి కూడా వెనుకాడేవారు అని పేర్కొన్న ఆయన మూతికి ముంత, వెనుక తాటాకు కట్టుకుని తిరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత అంటరానితనం రూపుమాపాలి అని గాంధీకి, నెహ్రూకు చెప్పారు. రాజ్యాంగంలో ఎస్సీలకు 15% ఇచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు, కాంగ్రెస్ నాయకులకు దక్కిందన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయి. పక్క రాష్ట్రాలలో అమలు చేయలేని వర్గీకరణను ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్నారు. ఏకసభ్య కమిటీ పేరుతో చేస్తున్న ప్రయత్నాలు ఆపాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి దళితులు చేసిన అన్యాయమేంటి అని నిలదీశారు. దళితులను ఎందుకు విభజించాలి అని చూస్తున్నారు? తిరుపతిలో పెట్టాల్సిన రాజధాని విజయవాడలో పెడితే రాయలసీమ ప్రాంతం ఏమవ్వాలి అని ప్రశ్నించారు. రాయలసీమ వాళ్లు బయటపడడం లేదు, కానీ ఉడికిపోతున్నారు అని పేర్కొన్నారు. ఇక A1 అంటే అమరావతి, P అంటే పోలవరం అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలి అని సలహా ఇచ్చారు చింతామోహన్. ఒక్కో జిల్లా అభివృద్ధికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి, 60,000 కోట్లు ఒక్కచోటే పెట్టాల్సిన అవసరం లేదు అన్నారు. వర్గీకరణ ఉద్యోగాలలో జరగాలి, ఎస్సీ కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వాలి, బ్యాంక్ ఉద్యోగాలలో ఎస్సీలకు అవకాశం ఇవ్వాలి అని కోరారు. నేను వర్గీకరణకు వ్యతిరేకం, వర్గీకరణ చేస్తే టీడీపీ పతనమవుతుంది అని జోస్యం చెప్పారు. వైసీపీ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టి మంచి పని చేసింది అని ప్రశంసలు కురిపించారు. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ వల్ల ప్రయోజనం లేదు, రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కావాలి అని కోరారు మాజీ ఎంపీ చింతామోహన్.